వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర ప్రభుత్వం 16 మంది ఐపీఎస్ అధికారులకైతే పోస్టింగ్ ఇవ్వకుండా ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టింది, మనందరికీ తెలుసు. అయితే వీరు గతంలో డీజీపీ కార్యాలయానికి రాకుండా తమ వ్యక్తిగత పనులు చేసుకుంటూ జల్సాలు విలాసాలుగా తిరుగుతుంటే డీజీపీ ఒక ఆదేశం కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డీజీపీ కార్యాలయానికి హాజరు కావాలని చెప్పడం జరిగింది. లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. దాంతో అప్పటి నుంచి అందరూ కూడా డీజీపీ కార్యాలయానికి అడపాదడప మొత్తానికి కనపడైతే వెళుతున్నారు. అయితే ఎప్పుడైతే ఈ ముంబై నటి వ్యవహారం వచ్చిందో అప్పటి నుంచి క్రాంతి రాణా టాటా మాత్రం డీజీపీ ఆఫీస్కి రావట్లా. అంటే గత 3 రోజులు లేదా 4 రోజుల నుంచి డీజీపీ కార్యాలయానికి క్రాంతి రాణా టాటా రావట్లా. సరే, క్రాంతి రాణా టాటాతో పాటు మరికొంతమంది అధికారులు కూడా రాకపోయినప్పటికీ కూడా ఈ ముంబై హీరోయిన్ వ్యవహారం బయటకు వచ్చిన తరువాత మాత్రమే క్రాంతి రాణా టాటా రాకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడం కోసమే ఏదో లాబింగ్ చేస్తున్నాడు అని తీవ్రమైన బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే డీజీపీ కార్యాలయానికి రావాలి అని, లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పినా కానీ మమ్మల్ని ఏం చేయలేరులే అన్న ఆ ధోరణి ఏదైతే ఉందో అది క్రాంతి రాణా టాటాలో కనపడుతుంది. గతంలో కూడా చంద్రబాబు గారి అరెస్టు సమయంలో ఆ కాల్ డేటా కావాలి, పోలీస్ అధికారుల కాల్ డేటా కావాలి, అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాల్ డేటా కావాలి, ఎవరెవరితో మాట్లాడారో తెలుస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు గారి తరపున లాయర్లు కొంతమంది కోర్టులో పిటిషన్ వేశారు. వాస్తవానికి ఇది ఎవరికి తెలియదు, ఈ పిటిషన్ వేసినట్టుగా కూడా ఎవరికి తెలియదు. ఒక రహస్యంగా ఒక పిటిషన్ అయితే వేయటం జరిగింది. బట్ ఆ పిటిషన్ వేశారని తెలుసుకున్నటువంటి క్రాంతి రాణా టాటా ఆ టీడీపీ చంద్రబాబు గారికి వాదించే లాయర్లను కూడా బెదిరించాడు. గతంలో అప్పుడు విజయవాడ కమిషనర్గా ఉన్నాడు. వాస్తవానికి ఈ కేసుకి ఈయనకి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఆ లాయర్లని మీకెందుకు కాల్ డేటా, మీరెందుకు అడుగుతున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పి ఇలాంటివన్నీ మీరు మానుకోవాలని చెప్పి ఆ లాయర్లనే బెదిరించినటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళు స్వయంగా జడ్జికే చెప్పారు వెళ్ళిపోయి. అసలు విచిత్రం ఏంటంటే వీళ్ళు వేశారన్న సంగతి ఆయనకి ఎలా తెలిసిందనేది ఎవరికీ తెలియదు. అయితే జడ్జికి తెలియాలా, లేకపోతే ఆ లాయర్లకి తెలియాలా, లేదా అక్కడ ఉండేటువంటి అటెండర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఫైల్స్ అయ్యి వాళ్ళు కదా నోట్ చేసేది కాబట్టి. మరి ఎలా తెలిసిందనేది అప్పటికి కూడా తెలియదు. స్వయంగా మళ్ళీ జడ్జికే కంప్లైంట్ చేశారు. మరి అప్పుడు కూడా జడ్జి అయితే ఏమీ చర్యలు అయితే తీసుకున్నట్టుగా లేదు. ఏది ఏమైనా మొత్తానికి ఆ రోజుల్లోనే క్రాంతి రాణా టాటా వివాదాస్పదంగా మారాడు. ఇప్పుడు తాజాగా ఏదైతే 16 మంది ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వలేదో అందులో క్రాంతి రాణా టాటా కూడా ఉన్నాడు. ఈయనకు పోస్టింగ్ ఇవ్వలేదు సరిగదా అంటే ఇప్పుడు ముంబై హీరోయిన్ వ్యవహారం ఈయన మెడకు చుట్టుకుంది. దీంతో ఖచ్చితంగా ఈరోజు ఆ విచారణలో కన ముంబై హీరోయిన్ జత్వానీ కన ఆ పేర్లు చెబితే ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో మొదటిగా క్రాంతి రాణా పేరే రాబోతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే నాడు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి రాణా ఆధ్వర్యంలోనే ఆ వ్యవహారం అంతా జరిగింది. ముంబై వెళ్ళడం కానివ్వండి, వాళ్ళ కుటుంబాన్ని తీసుకురావడం కానివ్వండి, ఇక్కడ వేధించడం కానివ్వండి, హెడ్ ఎవరంటే మొత్తానికి కూడా క్రాంతి రాణా టాటాగా చెప్తున్నారు. కాబట్టి ఈయన పేరు వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడాలి. కాబట్టే రాకుండానే చేసే ప్రయత్నం, ఈరోజు తన పేరు బయట పెట్టకుండా లాబింగ్ చేసే ప్రయత్నం కోసమే రాలేదనే ఒక వార్త అయితే వస్తుంది. ఇదే సమయంలో డీజీపీ కార్యాలయం కూడా దీని మీద సీరియస్ అయింది. ఎందుకని ఆల్రెడీ ఒకసారి రావాలి అని ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాకపోవటం అంటే అది ధిక్కారం కిందకే వస్తుంది. కాబట్టి ఎవరైతే డీజీపీ కార్యాలయానికి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారో వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ కార్యాలయం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఫైల్ను కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి అయితే పంపుతుంది. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే వీరి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. మరి ఏం చర్యలు తీసుకుంటారనేది తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ సర్వీస్ రికార్డులో మాత్రం ఒక మచ్చగా పడే అయితే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మొత్తంగా క్రాంతి రాణా టాటా వ్యవహారం ఇప్పుడు అనుమానాస్పదంగా మారిందని పోలీసు శాఖలోనే తీవ్ర చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో రాణా రావా 3 రోజుల నుంచి డీజీపీ ఆఫీసుకు రాని క్రాంతి రాణా, డీజీపీ ఆదేశాలను లెక్క చేయని ఐపీఎస్లపై శాఖాపరమైన చర్యలు, పోలీసు శాఖ సమయత్వం, త్వరలోనే ప్రభుత్వానికి ఫైల్ అని తెలుస్తుంది. సో ముంబై నటి కదాంబరి జత్వానీ వేధింపుల కేసు వ్యవహారం బయటపడ్డాక విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా 3 రోజుల నుంచి డీజీపీ కార్యాలయానికి హాజరు కావటం లేదు. అంతకుముందు తనకు నచ్చిన సమయంలో వచ్చి వెళ్ళినట్టుగా తెలుస్తుంది తప్ప బట్ ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మాత్రం రాలేదు. మరి ఎందుకు ఉలిక్కిపాటు పడాల్సి వచ్చింది? క్రాంతి రాణా వ్యవహారం ఎందుకు ఉలిక్కిపాటు పడాల్సి వచ్చింది? ఒకవేళ ఆ కేసులో నీ పాత్ర లేకపోయి ఉంటే, నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయి ఉంటే నువ్వు ఎందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్ళలేదు? అప్పటి వరకు ఏదో ఒక సమయంలో రోజు మొత్తం మీద ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రమో ఏదో ఒక సమయంలో వెళ్ళి కనపడి వచ్చే క్రాంతి రాణా ఎందుకు 3 రోజుల నుంచి డీజీపీ కార్యాలయానికి వెళ్ళటం లేదు? ఎందుకు ముఖం చూపించలేకపోతున్నాడు డీజీపీ కార్యాలయంలో?
అంటే దీని వెనక ఏదో ఉంది, ఈయన పాత్ర ఉంది అనేది దీన్ని బట్టి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో పోలీస్ బాస్ ఆదేశాలను లెక్క చేయని ఐపీఎస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు శాఖ సమాయత్తమవుతుంది. ఫైలు త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ఐపీఎస్ని పక్కన పెట్టి వైసీపీకి జై కొట్టినటువంటి ఐపీఎస్ అధికారులకి 16 మందికి ఇవ్వలేదు, మనందరికీ తెలుసు. దీనికి రమ్మని కూడా చెప్పారు. సాయంత్రం 5ంటికి ఇంటికి వెళ్ళే సమయంలో లిస్టులో సంతకం చేయాలని కూడా చెప్పారు. బట్ ఇందులో ఎవరెవరు ఉన్నారని తెలుస్తుంది అంటే మనకి తనకన్నా పై స్థాయిలో ఉన్న బాస్ ఆదేశాలను ఆ తర్వాతి బ్యాచ్ ఐపీఎస్లైన క్షేత్రస్థాయి పోలీసులైనా పాటించి తీరాలి. కానీ డీజీ ర్యాంకులో ఉన్నటువంటి నిఘా విభాగం అధిపతి ఆంజనేయులు, అలాగే సునీల్ కుమారు, కాంతిరాణా టాటా, విశాల్ గన్ని, అన్బుజ్రామ్, తిరుమలేశ్వర రెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, మేరీ ప్రశాంతి, జిఆర్ రాధిక పోలీస్ బాస్ ఆదేశాలను లెక్క చేయటం లేదు. ఒంటిపై కాకి యూనిఫామ్ వేసుకున్న గడిచిన 5 ఏళ్లలో వైసీపీ కూడా అమలు చేశారు. తాజాగా ఇప్పుడైతే వీళ్ళందరూ ఇప్పుడు 16 మందిలో కొంతమంది అయితే మనకెందుకు వచ్చిన తలనొప్పి అని రెగ్యులర్గా వస్తున్నారు, కనపడుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, వాళ్ళు వార్తల్లోకి రాలా. కానీ ఎవరైతే పూర్తిగా వైసీపీకి లొంగిపోయారో మనల్ని ఏం చేస్తారులే అని ఎవరైతే ధీమాతో ఉన్నారో, మనల్ని ఏమీ చేయలేరులే అని చెప్పి ఎవరైతే ధీమాతో ఉన్నారో వాళ్ళు మాత్రమే రావటం లేదని తెలుస్తుంది. సో గత ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా తప్పును బట్టే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పిఆర్ ఆంజనేయులు ఈ నెల 25 వరకు, సునీల్ కుమార్ 20 వరకు సెలవులో ఉన్నారు. విశాల్ గన్ని మొదట్లో కొన్ని రోజులు సంతకాలు చేసినా ఈ నెల 20 నుంచి రావట్లేదు. తిరుమలేశ్వర రెడ్డి సుమారు నెల రోజులుగా రావట్లేదు. అన్బుజ్రామ్ వారం రోజులుగా డీజీపీ కార్యాలయం వైపు చూడటం లేదు. ఇలా కాకుండా కార్యాలయ పనివేళల్లో తప్పనిసరిగా ఉండాల్సిందేనని చెప్పి స్పష్టం చేశారు. ఇక కొల్లు రఘురామరెడ్డి, పాలరాజు, రిశాంత్ రెడ్డి, విజయరావు, రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా వస్తున్నా ఉదయం ఏదో ఒక టైంకు వచ్చి కాసేపట్లోనే వెళ్ళిపోతున్నారు. సిద్ధార్థ్ కౌశల్, మేరీ ప్రశాంతి, జిఆర్ రాధిక కొన్ని రోజులుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్కు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా వైజాగ్లో ఉన్న విశాల్ గన్ని గురువారం సాయంత్రం విజయవాడ వచ్చారు. డీజీపీ కార్యాలయంలో హాజరయ్యేందుకు వచ్చారా లేదా ముంబై నటి కేసు విషయంలో విజయవాడ సిపి ఆఫీసుకు విచారణకు వెళ్తారా అనే విషయం అయితే ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. అదే అన్నమాట, మొత్తానికి డీజీపీ ఆదేశాలను కూడా ఈ కాకి యూనిఫామ్ బదులు వైసీపీ యూనిఫామ్ వేసుకున్నటువంటి ఈ పోలీసు అధికారులు పాటించే పరిస్థితి లేదు. గతంలో ఇష్టం వచ్చినట్టు డీజీపీ ఆదేశాలను అనుసరించి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినటువంటి వీళ్ళు ఈరోజు వాళ్ళ బాసు మారితే మాత్రం వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. మొత్తంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ కార్యాలయం రెండు కూడా సీరియస్ అయ్యాయి. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేక శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే రేపొద్దున ఇది అధికారులకు అలుసుగా మారుతుంది. వాళ్ళనే ఏం చేయలేదు, మమ్మల్ని ఏం చేస్తారులే అనే ఒక భావన పోలీస్ అధికారుల్లో వస్తుంది. ఖచ్చితంగా అసలు పోలీస్ అంటేనే డిసిప్లిన్ అంటేనే పోలీసు. బట్ అలాంటిది ఈరోజు ఈ ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలి అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ముంబై నటి విషయం బయటకు వచ్చిన తర్వాత కాంతిరాణా టాటా రావటం మానేశాడు. అప్పటి వరకు వైజాగ్లో ఉన్నటువంటి విశాల్ గన్ని విజయవాడ వచ్చాడు. సో అంటే రెండు కూడా కోయిన్సిడెంట్గా జరిగాయంటే కాదు. ఖచ్చితంగా ఈరోజు అవసరమైతే విచారణకు పిలుస్తాం కాబట్టి అందుబాటులో ఉండాలి అని బహుశా ఏదైనా ఆదేశాలు సీఎంఓ నుంచి కానీ డీజీపీ ఆఫీస్ నుంచి కానీ ఏమైనా వెళ్ళాయేమో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి వీరిరువురి అంశం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డీజీపీ కార్యాలయం కూడా ఎవరైతే ఇలాగ రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారో వారి మీద వేటు వేయటమే సరైన నిర్ణయం అని చెప్పి డీజీపీ కార్యాలయం కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది.